ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రేమపూర్వకమైనటువంటి క్రియ ద్వారా, కృప ద్వారా మిమ్మల్ని అందరినీ కూడాను మరి యొక్క వీడియో మెసేజ్ కొరకే ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క భాగాలు మనము 1, 2, 3 భాగాలుగా మనం చూస్తూ వస్తున్నాము. మనము పోయిన వీడియోకి సంబంధించి దాని తర్వాత భాగంగా ఇది చూస్తున్నాం. 2వ వచనం ఏం చెబుతుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 2 చెప్పచ్చు ఇక్కడ. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు, దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ రెంట్లకు ఒకటే సెంటెన్స్ ఇక్కడ. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుట అంటే యెహోవా ధర్మశాస్త్రం ఎటువంటిది అనేటువంటి చూసినట్టయితే అది మరి జీవాహారముగా ఉంటుంది. దేవుని వాక్యం, దేవుని నోటి నుంచి వచ్చే మాటలు జీవాహారం, మనకు ఆత్మకు ఆహారం. తర్వాతగా మనం చూసినాము, ఈ యొక్క యెహోవా ధర్మశాస్త్రము మన మార్గానికి వెలుగు, మన హృదయాంతరమును వెలిగించేదిగా ఉంటున్నదని. కాబట్టి ఆయన మాటలు లేక ఆయన ధర్మశాస్త్రము లేక ఆయన ఆజ్ఞలు అనేటువంటివి పరిశుద్ధ గ్రంథములో మరి వాటి యొక్క ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ ఎట్లాగుంటుంది అంటే మరి ఎంతో శక్తి కలిగినదిగా ఉంటుంది అన్నమాట. ఆయన వాక్యము శక్తి కలిగినదిగా ఉంటుంది అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, 11వ వచనములో 14వ వచనం చదువుతాను. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పరికినందున నా వాక్యం వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనముల కట్టెలుగాను చేశాను, ఇదే యెహోవాకు. ఇక్కడ మరి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీ నోట నా వాక్యమని అగ్నిని పెడతానంటాడు, అవి కాల్చి వస్తుందంటాడు. ఎందుకంటే ఇక్కడ యూదా వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులు విశ్వాసఘాతకులై ఉంటున్నారు. విశ్వాసఘాతకులై వాళ్ళు ఏమనుకుంటున్నారంట, యెహోవా మాట్లాడేవాడు కాదు, ఆయన ఏమీ చేయడు, మనకు కీడేమీ రాదు, మన ఇష్టం వచ్చినట్టు జీవించినా కూడా అని కదా. అట్లాగే ఈ లోకంలో చాలామంది దేవుడు ఏమంతా పట్టించుకోలే, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చులే, మన ఇష్టానుసారం బ్రతకచ్చులే అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఆయన తన ప్రవక్తను పంపిస్తున్నాడు, గో, నీ యొక్క నోట్లో నా వాక్యం పెట్టాను, ఈ వాక్యంతో వాళ్ళు ఎట్లాగుంటుంది, కాల్చివేసేదిగా ఉంటుంది వాళ్ళను. వాళ్ళు కట్టెలు, వాక్యం అగ్ని అంటాడు. కాబట్టి వాక్యం అగ్ని వంటి బలమైనది అనేటువంటి కార్యాన్ని మనం అది దహించేదిగా ఉంటున్నది. రెండవదిగా అదే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటాడు. రెండవదిగా ఎంత బలమైంది అది, బండలను బద్దలు చేసేదానికి ఉపయోగించే సుత్తి అంటాడు. అది కాల్చేదని చూసాం మనము. ఇక్కడ బండను బద్దలు చేసేది. ఎందుకంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ ప్రవక్తలు కళ్ళు కని ప్రవక్తలు ఆ కళను చెప్పవలను, నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి ఈ మాట చెప్పవలను, ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధము, ఇదే యెహోవాకు. అంటే ఇక్కడ అబద్ధపు ప్రవక్తలు వచ్చుంటున్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, దేవుని నామాన్నే మేము చెప్తున్నాము, ఆయనే మాతో పలికినాడు అని అబద్ధ ప్రవక్తలు. కాబట్టి జాగ్రత్త. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అంటే వారికి ఇక్కడ దేవుడు హెచ్చరించేది ఏంటంటే, నా వాక్యం ఎట్లుందంటే అగ్ని వంటిది, కాల్చివేస్తుంది. రెండవది, బండను బద్దలు చేయి సుత్తి వంటిది. బండను, రాతి, కఠినమైనటువంటి హృదయాన్ని బద్దలు చేయగలదు. చూసారా? కాబట్టి దేవుని వాక్యం అంతా శక్తి గలది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. అట్లాగే మలాఖీ గ్రంథంలో మలాఖీ ఏం రాస్తాడంటే 3వ అధ్యాయము మలాఖీ గ్రంథం 2వ వచనంలో ఏమంటున్నాడు, ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఈ అగ్ని వేరే, వెంటనే నేరుగా కాల్చివేసే అగ్ని వేరే ఇర్మియా చెప్పినది. ఇక్కడ కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి అగ్ని ఏం చేస్తుంది? కంసాలి అగ్ని ఎందుకు ఉపయోగిస్తాడు? ఆ యొక్క బంగారు కానీ వెండి కానీ కరిగించడానికి ఉపయోగిస్తాడు. అది కరిగేటప్పుడు ఏం జరుగుతుంది, దాంట్లో నుంచి మస్తు అంతా బయటికి పోతుంది. అది కరగంగా అది ఏమవుతుందంటే ప్యూర్గా అవుతుంది. అందుకొరకే
దేవుని యొక్క మాటలు 7 సార్లు మూసలో కరిగించినటువంటి వెండిని పోలినవిగా ఉంటున్నాడు కీర్తనకర్త. కాబట్టి కంసావళి అగ్ని వంటి దాంట్లో ఉండే మస్టుని తీసివేసేది, మన జీవితాల్లో ఉండే మస్టుని తీసివేస్తుంది, మన హృదయాల్లో ఉండే కల్మషాన్ని తీసివేస్తుంది, మన హృదయాల్లో ఉండే పాపాన్ని తీసివేసేది. అందుకొరకే దేవుని వాక్యం ఎటువంటిది? కంసాలి అగ్ని వంటిది, చాకలి వాని సబ్బు వంటిది. చూడు, ఇది కూడా సబ్బు. సబ్బు మనము ఏదైనా బట్టలు ఉతుక్కునేదానికి లేకపోతే మురికిపోయేదానికి చేస్తాం. అట్లాగే మన హృదయం అనే మురికి, హృదయంలో ఉండే పాపము, దుష్కార్యం యొక్క ఫలితం అంటే మురికి పోవాలంటే సబ్బులు పనికిరావు. ఏమవచ్చు? సబ్బు వంటిది ఈ సబ్బే, ఈ చాకలి వాని సబ్బు అంటే ఈ ఆయన వాక్యం. కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఇప్పుడు మీరు పవిత్రులై ఉంటున్నారు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే. ఇప్పుడు నా మాట వలన మీరు పవిత్రులై ఉంటున్నారు. కాబట్టి మాటలు అది మరి చూసినట్లయితే కంసాలి అగ్ని వంటిది, సబ్బు వంటిది అంటున్నాడు. అట్లాగే పేతురు ఏమంటాడంటే చూడండి, మరి మొదట యాకోబు చూస్తాం. యాకోబు ఏమంటాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండు అని చెప్తూ, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టు వాడు మర్చిపోతాడు. కాబట్టి అద్దము ఇది దేవుని వాక్యం ఎట్లాంటిది? అద్దము ముందు అంతర్యాలను చూపించేటువంటిది. కాబట్టి ఈ అద్దము ఎదుట మనం నిలబడితే మన అంతర్యములో ఉండే ఆలోచనలు, తలంపులు, ఊహలు, దుష్టత్వం, దుష్టకార్యములు అన్నీ కూడా బయలుపరచబడతాయి. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఏ పవర్ఫుల్ మిర్రర్. ఆ యొక్క వాక్య సన్నిధానంలో మనం నిలబడినప్పుడే మనలో ఆ యొక్క వాక్యం క్రియ జరిగించి మన అంతరంగాన్ని అంతా కూడా పరిశోధిస్తుంది. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఇది పరిశోధించేటువంటి యొక్క వాక్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలలో దూరుచు, ఇట్ ఈస్ ప్రోబింగ్ ఆల్ త్రూ ఇన్సైడ్ ద ఆర్గాన్స్ అవర్ బాడీ, హృదయ తలంపులను ఆలోచనలు పరిశోధింపజేసేది. కాబట్టి దేవుని వాక్యం సన్నిధానం నిలబడితే నీ దేవుని వాక్యం నీ హృదయాంతరం చూపించేది మాత్రమే కాకుండా నీ హృదయంలో దూరి అది ఎముకలు, మూలుగులు, మరి మాంసం అన్ని దూరి లోపల పరిశోధించేది ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ మూల, ఏ కారణంలో, ఏ విషయంలో మనం తప్పిపోయి ఉంటున్నాం, ఏ విషయంలో మనం దూరం ఉంటున్నాం అనేది పరిశోధించేటువంటిదిగా ఉంటున్నది. ఇది రెండంచులు గల ఖడ్గము, ఉపయోగించేవానికి పరిశోధిస్తుంది, ఎవరి మీద ఉపయోగిస్తామో వాళ్ళకు పరిశోధిస్తుంది. కాబట్టి ఈ వాక్యమనే ఖడ్గం మనకు సర్వాంగ కవచములు, వాక్యమనే ఖడ్గం మనకు శత్రువుని జయించడానికి ఉపయోగిస్తుంది. ఎందుకంటే శత్రువు మన మీద మరి క్రియ జరిగించినప్పుడు వాడిని జయించాలంటే ఇది అవసరం. అందుకొరకే లూకా సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు? ఈ వాక్యము ఎటువంటిదంట? లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు మరి పునరుత్థానమైన తర్వాత ఆ దినము సాయంకాలం 2 శిష్యులు మరి యెరూషలేము నుంచి ఆమడ దూరంలో ఉండే ఎమ్మాయి అని ఊరికి పోతుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు కూడా మరి వారి మధ్యలో నడుస్తూ వచ్చినాడు, అక్కడ చేరినాడు వారితో. వారు కనుక్కోలే ఎవరని. ఆయన వారితో నడుస్తూ వచ్చి ఏమి జరిగినదంటే ఇట్లా జరిగినది యెరూషలేములో అని చెప్తుంటున్నాడు. అప్పుడు వాళ్ళకి చెప్తుంటున్నాడు, మరి మీరు సరైనటువంటి విధంగా దేవుని వాక్యం ఎరగలేదా అని చెప్పేసి, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నీవు నమ్మని మందమతులారా అని క్రీస్తు శ్రమపడి 3వ దినములు లేచుట అగత్యమని చెప్పినారు కదా, ఇంకెందుకు డౌట్ మీకు అని చెప్తూ ఆ విధంగా వారి దగ్గరికి వచ్చి మరి వారు ఉండే చోటికి వచ్చి అక్కడ ఒక రొట్టె పట్టుకొని దాన్ని విరిచి వారికి పంచిచ్చినప్పుడు వారి కనులు తెరువబడిను. ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడయ్యాను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండు లేఖనంలో బోధించినప్పుడు మన హృదయంలో మండుచుండలేదా? అది దేవుని వాక్యం యొక్క క్రియ. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు ఏమిటంట? ఇట్ ఈస్ బర్నింగ్ ఇన్ అవర్ హార్ట్. ఇది వాక్యం యొక్క అంతరంగం యొక్క అనుభవం. కాబట్టి వాక్యము శక్తి గలది. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అది బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి, పరిశోధించేది, మనం జీవింపజేసేది, మనకు నూతనమైన ఆలోచనలు, తలంపులు కలిగించేది ఉంటుంది. కాబట్టే
అది మన సమస్తమైన కల్మషాన్ని కూడా తీసివేస్తుంది. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని, ఇటువంటి ధర్మశాస్త్రం మనం ధ్యానించేది ఆశీర్వాదకరము.